మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీ ఆదర్శ్ నగర్ కాలనీలో రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు సుమారు 130 మంది పోలీస్ బలగాలతో కార్టిన్ సెర్చ్ నిర్వహించిన మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి. ఈ సందర్భంగా డీసీపీ పద్మజారెడ్డి మాట్లాడుతూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు ఈ కార్టిన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని, సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు నివాసంగా ఇటువంటి ప్రాంతాలను ఎంచుకున్నారని అనుమానంతో తనిఖీలు చేయడం జరిగిందని డీసీపీ పద్మజారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ పద్మజారెడ్డి వెంట అడిషనల్ డీసీపీ వెంకటరమణ, కుషాయిగూడ ఏసీపీ మహేష్, వివిధ ప్రాంతాలకు చెందిన సిఐలు, జవహర్ నగర్ పోలీసులు పాల్గొన్నారు. ఎన్ని రోజులు అయింది చనిపోయి? మరి ఒకరు మేనేజ్ చేసుకోగలుగుతారా? కాదు, ఇప్పుడు కూడా లోపల మేనేజ్ చేసుకోగలుగుతారు. అంటే ఎక్కువ కానీ అప్పుడప్పుడు వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్తారు, వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉంటారు. టీవీ పెట్టుకున్నావా? ఏంది అది? రేడియోనా? టీవీ వింటుంటావా? నేను ప్రెస్లో పని రిటైర్మెంట్ అయ్యింది. మా అమ్మ దగ్గర ఫ్యామిలీ మార్చి రిటైర్మెంట్ అయ్యింది. నువ్వు కూడా రిటైర్ అయ్యావా? ఎక్కడ చేస్తావు? ఏ ప్లేస్? రైల్వే నిలయంలో కమిషనరేట్ మల్కాజ్గిరి రోడ్ పరిధిలో ఉన్నటువంటి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ వికలాంగుల కాలనీలో ఉన్నటువంటి ఈ వికలాంగుల కాలనీ బిల్డింగ్స్లో అంతా కూడా కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఇది మన గౌరవనీయులు సిపి గారు ఆదేశాల అనుసారం మనం ఈ కార్డినల్ సెర్చ్ టేకప్ చేయడం అయింది. సో ఇది ఎప్పుడు కూడా మనం రెగ్యులర్గా చేసుకునేటువంటి కార్యక్రమాలు. సో ఇప్పుడు మనకు ఈ కొన్ని ఏరియాస్లో, గ్రే ఏరియాస్లో కొన్ని నైట్ ఇన్సిడెంట్స్ కానీ, మార్నింగ్ కొన్ని ఆర్గ్యుమెంట్స్, చిన్న హర్ట్స్ కేసెస్ అట్లా అవ్వడం జరిగినప్పుడు కొన్ని ఆ ఏరియాస్ని మేము ఐడెంటిఫై చేస్తాము, ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి అట్లాంటివన్నీ. సో ఆ విధంగా మనము ఈరోజు ఈ కాలనీ టేకప్ చేసి, ఇదే ఎందుకు చేశాము అని అంటే, ఇది ఒక జవహర్ నగర్ అనేది ఒక మినీ ఇండియా. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అందరూ కూడా అంటే లో రెంటల్ వాల్యూ అనుకోండి, అవైలబిలిటీ ఆఫ్ రెంటల్ స్పేసెస్ ఇక్కడ వచ్చి ఉంటున్నారు. సో ఓనర్స్ ఎక్కడో ఉంటున్నారు, ఫోన్ల మీద అయిపోతున్నాయి, రెంటల్కి ఇచ్చేస్తున్నారు. కొందరైతే అసలు ఓనర్స్ కూడా తెలియకుండా ఉంటున్నారు. ఇక్కడ ఉండి వాళ్ళు కొందరు మంచి పనులు చేసుకున్నా కూడా ఎవరో ఒకరో ఇద్దరో చేసేటటువంటి వేరే పనులకి చెడ్డ పేరు రావడం జరుగుతుంది ఏరియాకి కానీ, అట్లనే సబ్సిక్వెంట్గా మన తెలంగాణ రాష్ట్రానికి కానీ. సో ఇట్లాంటివన్నీ ప్రివెంట్ చేయడానికి మొత్తం జోన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ గ్రే ఏరియాస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని వాటినన్నీ కూడా సర్ప్రైజ్ విజిట్స్ చేయడం జరుగుతుంది. అది ఏ టైం అన్నా కావచ్చు, ఎండ ఉండొచ్చు, వర్షం ఉండొచ్చు, రాత్రి అవ్వచ్చు, పగలవ్వచ్చు, రాత్రి ఏ టైం అన్నా అవ్వచ్చు. మాకు ఎప్పుడైతే పోలీస్కి అనుమానం ఉంటుందో అలాంటి ఏరియాస్ టేకప్ చేసుకొని, అలాంటి ఎవరైనా బ్యాడ్ క్యారెక్టర్స్ ఉంటే బీట్అవుట్ చేస్తాము. ఆ విధంగానే వాళ్ళు యూజ్ చేసేటటువంటి వెహికల్స్, తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితులు, తర్వాత వాళ్ళ మనుషులు, వాళ్ళందరినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఏ కాస్త అనుమానం ఉన్నా కూడా వాళ్ళందరినీ వెరిఫై చేసి వాళ్ళని తగినట్టు ఒక యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇవాళ దాదాపు 130 మంది స్టాఫ్ తోటి ప్లస్ 2 ప్లెటూన్స్ తో ఈ కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ విత్ 16 ఆఫీసర్స్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ 2 hours ఆఫ్ సర్చ్లో మనకు దాదాపు ఒక 17 వెహికల్స్ నంబర్లెస్, దానికి ఒక ఓనర్షిప్ కానీ, దానికి ఒక నంబర్ కానీ ఏమీ లేని ఒక 17 సీజ్ అయినాయి. ఆ విధంగానే ఈ లిక్కర్ బాటిల్స్ కూడా ఒక 2 హౌజెస్లో దొరికాయి మనకు. ఇవన్నీ కూడా వెరిఫై చేసి వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి ఆపరేషన్స్ పోలీస్ పరంగా మేము తీసుకుంటాము. పబ్లిక్ ఎవరైనా మా ఏరియాలో ఇలా ఉంది అని చెప్పి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఆ ఏరియాస్లో కూడా మీకు విజిట్స్ కానీ అది వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. సో పబ్లిక్కి అప్పీల్ ఏంటంటే, మీరు ఎవరైనా స్ట్రేంజర్ ఉన్నారు అని అంటే మీరు నమ్మి ఇల్లు అద్దెకి ఇవ్వకండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీరు ఉన్నటువంటి పరిసరాలు ఏదైనా అనుమానాస్పదంగా మనుషులు కనిపించినా, అలాంటి పనులు చేసినా కూడా దయచేసి పోలీసుకి ఇన్ఫార్మ్ చేయండి, డైల్ 100 చేయండి. సర్టన్లీ మేము వస్తాము, యాక్షన్ తీసుకోండి. తర్వాత ఇంత వర్షంలో కూడా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు, కోఆపరేట్ చేశారు, ఆఫీసర్స్ కోఆపరేట్ చేశారు. సో దానివల్లనే ఇంత జోరు వానలో కూడా మనం ఆపరేషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.